మేమిద్దరం నవ్వుకున్నాం. అంటే జోకింగ్‌గా. నాకు కూడా ఉంది. దేశం అంటే ఎవడికుండదండి. మనం ఏ దేశంలో పుట్టామో, ఆ తల్లిదండ్రులు, మన కల్చరు, మన ఫుడ్డు. నేనెప్పుడొచ్చినా అమ్మాయ్య అని మా అమ్మకు చెప్తాను. ఈ కూర చెయ్యి, గోంగూర అట్లాగూ ఓకే. అనవసరంగా నేను మాట్లాడట్లేదు. ఆయనకి ఇంకొక ఫేస్ ఏంటంటే వీళ్ళంతా ఆయన దేశభక్తి పరుడు ఆయన. అయితే హ్మ్. అందరికీ విలేజెస్‌లో ఉన్న వాళ్ళకి, ఇల్లిటరేట్ పీపుల్‌కి అందరికీ మతం అని పట్టి పీడిస్తున్నది, కులం అని పట్టి పీడిస్తున్న వాళ్ళకి వీళ్ళని వికసింపజేయాలి మైండ్. అది తీసేయాలి. అసలు దాంట్లో ఏమీ లేదు. హ్మ్. దేవుడికి మీకు ఫెలోషిప్. మీరున్నారు. మీకును దేవుడికి. ఐ కాంట్ హెల్ప్ ఇట్. ఓకే. దాన్ని ఆయన యవ్వనస్తులకి, పెద్దవాళ్ళకి, పాస్టర్స్‌కి ఆయన ఇచ్చే సందేశం అది. అందుకు అందరం ఏడుస్తున్నాం. హ్మ్. పోగొట్టుకున్నాం ఆయన్ని మేము. మేడం ఇంకా మీరు ఫైనల్‌గా అసలు పాస్టర్ గారి ఈ ఘటనకు సంబంధించి న్యాయం జరుగుతుంది అని ఆశిస్తున్నారా? నేను ఆశించటం లేదండి. వాళ్ళు సీరియస్‌గా తీసుకుంటే ఎప్పుడైతే ఆయన ఎడ్యుకేటెడ్ కావచ్చు, ఒక నార్మల్ కూలీ కావచ్చు. కూలీస్ ఎంతో సేవ చేస్తున్నారు మన దేశానికి. వాడు పెట్టి ఆ పోలీస్ నేను వాడు అంటున్నాను క్షమించండి. హ్మ్. వాళ్ళకి తెలుసు రూల్స్. ఒక యెల్లో రిబ్బన్ కట్టి ఎవరు దాన్ని టచ్ చేయకోకుండా వాళ్ళకి తెలీదు కదా! అది హత్యో, యాక్సిడెంటో అని ఎవరినన్నా పెట్టి అక్కడ వెళ్తారు. అది అలాంటివి ఏవీ లేకుండా ఆయన్ని దిక్కులేని వాడుగా వదిలేశారు. అది తలుచుకుంటేనే చాలా ఏడుపొస్తుంది మా అందరికి. ఎన్నో వేల మంది ఏడ్చారు ఎండలో పడి. అక్కడ కూర్చొని చెప్పమన్నారు. ఏది చెప్పలేదు. ఆయన్ని ఒక ఇదిగా చేశారు. అదంతా ఆయన్ని కొట్టారు. తర్వాత ఈ 2 పెదాల్ని బాగా గుద్దేశారు. ఆ బ్లీడింగ్ ఇది ఆయన చెప్పారు. బరియల్ రోజున కూడా ఒకాయన ఇలా టచ్ చేస్తే ఎడమ వైపున రక్తం అంతా వచ్చేసిందండి. గడ్డగట్టింది. హ్మ్. ఇష్టం వచ్చినట్టుగా బ్లీడింగ్ ఇక్కడ కూడా దెబ్బ కొట్టారు. తర్వాత ఛాతీ మీద షూస్ రక్తంతో ఆయన హ్మ్. బనియన్ మీదున్నాయి. వెనక బోన్స్ కూడా దెబ్బ తగిలింది. తర్వాత ఈ సెక్షువల్ ఆర్గాన్స్ కూడా బర్న్ అయిపోయి ఉన్నాయి. లెఫ్ట్ లెగ్ బర్న్ అయిపోయి ఉన్నాయి. ఇది ఆర్డినరీ తాగుబోతుడికి ఆయనకందరికి అతనే కాల్చుకుంటాడా? ఈ దెబ్బలన్నీ అతనికి పె పెదాలు కట్ చేసుకుంటాడా? అంత ఇదిగా కొట్టుకుంటాడా? దానిలో నేను పోలీసేమో లాసరేషన్ అంటాడు. ఆ పోలీస్ అతనికి లాసరేషన్‌కి, వూండ్‌కి, హర్ట్‌కి తేడా తెలియదు. లాసరేషన్ అంటే మనం ఏదైనా గీక్కుంటాం అనుకోండి ఇలాగా. హ్మ్. దాన్ని లాసరేషన్ అంటారు. మైనర్‌గా ఒక డ్రాప్, 2 డ్రాపులు బ్లడ్ ఒస్తుంది. వూండ్స్‌లో టైప్స్ ఉన్నాయి. ఓకే. అది ఏ వూండు ఎవరైనా కొట్టిన వూండా? బలంగా గుద్దిన వూండా అనని. తర్వాత అది బండిని ఆయన మీద పెట్టారు. రక్తం ఎక్కడో ఆయన రక్తం ఆయన ఇంజిన్‌లోకి ఎట్లా ఎళ్తుంది? ఓకే. ఇవన్నీ లెక్కలున్నాయండి. ఫారెన్సిక్ మెడిసిన్‌లో వాడిని ఇంత దూరంలో, ఇంత డిస్టెన్స్‌లో పడిపోతే ఆయన అన్ని చిందరవందరగా అవుతాయి. ఆయన 2 హ్యాండీస్ తీసుకొని ఎళ్తారెప్పుడు. ఒక్క హ్మ్. హ్యాండీనే దొరికింది. అంటే వాడు తాగిన వాడు డబ్బులిస్తున్నట్టుగా అప్పటికే ఆయన వాళ్ళ చేతుల్లోకెళ్ళిపోయారు. ఎళ్ళిపోయారంటారు. పెట్టి ఆయన దానితోటి తీశారు వాళ్ళు. ఆయన రింగ్ లేదు. వైట్ గోల్డ్ అది రింగ్. ఇంకొక రింగ్ లేదు. అవేమైపోయినాయి? మరి ప్లాటినం. అలా బ్యాగ్ ఆయన పడిపోతే అది యాక్సిడెంట్‌లో ఆయన బ్యాగ్ కూడా పడిపోవాలి గదా! ఆయనతో పాటు. హ్మ్. అది అంత బలమైన చచ్చిపోయేంత యాక్సిడెంట్ అయితే అదేమైంది? తర్వాత దానికున్న సీసీ ఫుటేజ్ ఎందుకు చూపించట్లేదు? మొఖం ఎందుకు చూపించట్లేదు అన్నిట్లో? ఇలా అసలది ఆయన పోర్ట్రెరే కాదండి. కాదు. నేను కూడా ఎప్పుడు కూడా అట్లా కూర్చోలేను నేను. అది ఎంత ఎండన్నా కానివ్వండి. కాదది. అది చేశారు. వాళ్ళు ఇవ్వరు. కరెక్ట్‌గా హ్మ్. అది అది ఇవ్వడు. అది దే దే డిటర్మైన్డ్ నాట్ టు గివ్. మాట చెప్తాను. నాకు నిజంగా 20, 27 పాయింట్స్ నేను రాసుకున్నాను. ఆ పొజిషన్స్ అన్నీ. సరే నేను కూడా ఆలస్యం చేశాను. మేడం ఆయన భార్య ఎందుకు రాదు, మాట్లాడదు అని చాలా మంది అడుగుతున్నారు. ఆ! మేమే మేమింతగా బాధపడుతున్నాం. మీరు మాట్లాడితే నేను ఏడుపొచ్చింది నాకు వారి గురించి. భార్య ఎంతో ఆయన చాలా ప్రేమిస్తారు ఆవిడని, ఆవిడని కూడా. తన పెద్ద పాప. అది ఒక మిరకిల్ ఆమె రక్షించబడటం, ఆ హీలింగ్ అది. చిన్న పాప 4 ఇయర్స్ ఆ పాప. ఇంత ఇంత సముద్రంలో దుఃఖ సముద్రంలో ఆవిడ ఈదలాగుతా ఉంది. 8 ఇయర్స్ నుంచి భార్య, పిల్లల పైన, ఆయన పైన అటాక్స్ అన్ని నాకు చెప్పారు. ఇప్పుడు ఆవిడ బయటకొచ్చి అవన్నీ చెప్తారా? మీరు వాళ్ళని చంపండి, వాళ్ళు విరోధులని. మా వాళ్ళకి కూడా నేను ఒకటిస్తాను. కొద్దిగా చెప్తాను. కొంతమంది మా బ్రదర్స్ బాధతో వాళ్ళొస్తే చంపేస్తాం, అది చేస్తాం.
క్రిస్టియానిటీకి అది కాదండి. మనం కాదు వాళ్ళని చంపాల్సింది. దేవుడే చంపుతాడు. ప్రతి వ్యక్తి అలా దుర్మార్గంగా చంపిన వాడు చివర్లో ఎంత అనుభవిస్తారంటే వాళ్ళు నరకాన్ని అనుభవించి పోతారు వాళ్ళు. సో చూసారు కదా, మొత్తానికి దాదాపు ప్రవీణ్ పగడాలకి 8 ఇయర్స్ గా పరిచయం ఉండి ఆయనతోనే వర్క్స్ చేసి ఆయన ఎలా ఉండేవారు అనేది కూడా నేను గమనించాను. ఇంతవరకు అసలు ఎక్కడ ఆయన ఆల్కహాల్ తీసుకున్నట్టు లేదు. ఆయన అసలు మర్డర్ అంటున్నారు, అసలు మర్డర్ కూడా చేయలేదు ఆయన. అలాంటి వ్యక్తి మీద ఇలాంటి అభాండాలు వేస్తున్నారు. అండ్ మీరు చూపిస్తున్న సీసీటీవీ ఫుటేజ్ కూడా ఇప్పటికైతే ఒక ప్రముఖ ఛానల్ కి ఇచ్చారు, కానీ అది ఇచ్చింది ఎవరు? పోలీసులు అయితే మేము ఇవ్వలేదు అని చెప్పేసి అంటున్నారు. మరి ఇదంతా అసలు ఏం జరుగుతుంది? అసలు కావాలనే ఇప్పుడు ఈ ప్రవీణ్ పాస్టర్ ని కావాలనే ఈయన తాగుబోతూ తాగి ఇలా బండి నడుపుతున్నాడు రెక్లెస్ గా, బాధ్యత లేకుండా అని చెప్పేసి చూపించడానికే ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పేసి క్రైస్తవ సమాజం మొత్తం దీనిపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అండ్ ఆయనకు అలవాటే లేదు అని వాళ్ళ సిస్టర్ గా ఎన్నో సంవత్సరాలుగా ఆయనతో పరిచయం ఉంది. ఆవిడ కూడా అదే మాట అంటున్నారు. దాదాపు యూరోప్ నుంచి నేను మాట్లాడతాను, మా బ్రదర్ గురించి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆమె లైన్ లోకి వచ్చి మాట్లాడడం చాలా, అంటే ఇప్పుడు అసలు ఎవరు తట్టుకోలేకపోతున్నారు ఈ విషయాలు. అసలు ఈ సీసీ ఫుటేజ్ లేంది, ఆ సీసీ ఫుటేజ్ లో కనిపించే వ్యక్తి ఆ వ్యక్తే కాదు అని చెప్పేసి వాళ్ళ బలమైన నమ్మకం. సో చూద్దాం మరి అసలు పోలీసులు దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది. అంటే ఈ సీసీ ఫుటేజ్ అయితే వాళ్ళు ఇవ్వలేదు అంటున్నారు, మరి దీనిపైన కూడా ఏదైనా చర్యలు తీసుకుంటారా? లేకపోతే ఇప్పుడు ఆయనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ అంటే దాదాపు 391 కిలోమీటర్లు ప్రయాణించినప్పుడు దాదాపు 13కు పైగా 30కి పైగా కెమెరాలు ఉన్నాయి. ఆ కెమెరాల్లో ఒక్క కెమెరాలో ఆయన కనిపిస్తారు కదా, వితౌట్ హెల్మెట్, వితౌట్ మాస్క్. అప్పుడైనా ఆయనే అని చెప్పేసి గుర్తించడానికి ఆస్కారం ఉంటుందా? లేకపోతే నిజంగానే ఆయనని విజయవాడలో చంపేసి ఇదంతా కథంతా అల్లుతున్నారా? ఇదంతా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. మరి ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా ఎదురు చూడాల్సిందే. మరి ఇది మర్డరా లేకపోతే యాక్సిడెంటా అనేది ఖచ్చితంగా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తేలి ఉంటుంది, కానీ బయటికి మాత్రం రావట్లేదు. ఒకవేళ బయటికి వస్తే మాత్రం ఇంకా పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయని కూడా వీళ్ళు ఆశిస్తున్నారు. చాలా మంచిగా చాలా బాగా మాట్లాడతారు ఆయన, మంచి వక్త అని. కనుక ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నప్పటికి కూడా నన్ను ఇచ్చేయచ్చు. తర్వాత ఆయన బయలుదేరినప్పుడు ఒక చక్కటి స్ట్రైప్స్ ఉన్నాయి, షర్ట్ ఇక్కడ దాకా టీ షర్ట్ లాగా, అది ఇప్పుడు ఫుల్ హ్యాండ్స్ తోటి చూపించారు అక్కడ కూర్చోటం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి మనం ఏ పిక్చర్ అయినా, మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారనుకోండి, మీరు ఒక అబ్బాయిగా చూపించవచ్చు. మీకు ఒక ఫేస్, మన ఇండియాలో చాలా మందికి కొద్దిగా మన కృష్ణా డిస్టార్డ్ వైపు ఇలా ఉంటుంది, వాడు పెట్టుకుని ఎప్పుడు ఇలా అసలు ఆయన అలా కూర్చోడు. ఈజ్ ఎ వెరీ యాక్టివ్ పర్సన్. ఆయన చాలా బలంగా దృఢంగా ఉంటారు, ఇలా స్ట్రైట్ గా నుంచుంటారు, యాక్టివ్. మైండ్ వచ్చేసి ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది ఆయనది. కనుక ఆయనకి అంత కర్మ పట్టలేదు. ఆయన నెవర్, ప్రపంచం అంతా కూసినా కూడా అలాంటి తాగుతాడని మేము క్రైస్తవులు అన్నటువంటి మేము ఆయనకి బాగా క్లోజ్గా ఆయన తెలిసినటువంటి వాళ్ళం, మేమెవరూ కూడా దీనికి అంగీకరించు ఎట్ ఆల్. కానీ మేడం ఇప్పుడైతే ప్రస్తుతం చాలా విజువల్స్ వస్తున్నాయి. ఆయన ఎప్పుడైతే ఆయన ఒక 2-3 వెహికల్స్ దాటిన తర్వాత పడ్డారు అని చెప్పేసి మనకు ఒక సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది. అండ్ కోదాడ నుంచి మళ్ళీ ఏలూరు వరకు వెళ్ళే దారిలో కూడా ఏలూరులో మళ్ళీ వైన్ షాప్ లో విస్కీ అంటే మందు కొన్నట్టు అక్కడ ఒక కనిపిస్తుంది విజువల్. అంటే ఇందులో ఆ వ్యక్తి కాదు అంటారా? అంటే చాలా మంది ఇప్పుడు మీ వ్యక్తుల్లోనే, అంటే మీ క్రైస్తవ సమాజం నుంచి చాలా మంది అది కాదు అని అంటున్నారు. సో మీరు కూడా అదే నమ్ముతున్నారా? అసలు అక్కడ వైన్ కొన్నది అతను కాదు అని? అసలు ఆయన కాదు, ఆయన ఒక అర్జెంట్ పని మీద వెళుతున్నారు. ఆయన 31 మార్చిలో ఆయన చికాగోలో ఉండాలి. ఈ లోపల ఆయనకు కొంతమందితో కలిసి రాజమండ్రిలో ఇచ్చేయాలన్నమాట.